అనగనగనగనగా ఒక గీతాంజలి. ఎందుకంటే ఆవిడ ఇప్పుడు చనిపోయారు కాబట్టి అనగనగనగా అంటున్నాను. అనగనగనగనగా ఒక గీతాంజలి. ఆ గీతాంజలి గారికి జగన్మోహన్ రెడ్డి అనే ఒక కపట నాయకుడు ఒక హౌస్ ప్లాట్ ఇచ్చాయంట. ఆవిడకి 2 పిల్లలు ఉన్నారు, కానీ ఒక పిల్లవాడికి అమ్మఒడి ఇచ్చారట. ఏదో ఇచ్చారు, మంచిదే. ఆవిడకి ఏమన్నా, అందరికీ ఇచ్చారు, చాలా మందికి ఇచ్చారు. మరి ఇచ్చినప్పుడు ఆవిడ ఏదో సంతోషంతో ఆవిడ చెప్పుకుందట మీటింగ్లో, ఈయన అందరినీ గురితల నివురుతాడు కదా, ఇలాగ చక్కగా తల నివురాడంట ఆవిడ దండం పెడితే. అది ఆ సీన్ కొంచెం హైలైట్ అయితే, పాపం గీతాంజలి బాగా చదువుకుని ఉండొచ్చు, ఆవిడ బాగా మాట్లాడిందని చెప్పి ఈ పిల్ల సజ్జల మీడియా ఆవిడతోటి కొంచెం ఇంకా ఎక్కువగా జరగని కూడా కొంచెం జగన్మోహన్ రెడ్డి గారి వల్ల బెనిఫిట్ వచ్చినట్టు అలా చాలా మందిని ఉత్తేజపరచడానికి పబ్లిసిటీ మాట్లాడుకుంటారు, తప్పులేదు. అలా మాట్లాడుకుంటే సోషల్ మీడియా, ఫ్రీ మీడియా ఆ మాటలో చూసి మరి కొద్దిమంది కామెంట్ చేశారట. కొంచెం ఈ కామెంట్లకే చచ్చిపోతే మరి వైఎస్ షర్మిలారెడ్డి గారి మీద రాజశేఖర రెడ్డి గారు కూతురే కాదని చెప్పి అడెవడో ఒక ఎమ్మెల్యే స్థాయిలో ఉన్నవాడు పనికి మనోడు మాట్లాడాడు. అంతకంటే బూత్ ఇంకేమన్నా ఉంటుందా? ఆలోచిస్తే అంతకంటే దారుణమైన బూతు ఇంకోటి లేదు. పాపం లండన్లో ఉంటుంది ఆ అమ్మాయి స్వాతిరెడ్డి. స్వాతిరెడ్డిని ఎన్ని రకాలుగా అవమానించారు. తండ్రి హత్య, మరి సొంత బాబాయిని జగన్మోహన్ రెడ్డి లేపించాడని తెలిసినా కూడా సరే న్యాయ పోరాటమే చేయాలి తప్ప ఏ రోజు కూడా మా అన్నయ్య చంపించాడని పెదవి మాట్లాడలేదు. అయినప్పటికీ కూడా మరి ఆవిడని ఎంత దారుణంగా భారతిరెడ్డి గారి పిఏ తిట్టాడు. మళ్ళీ దానికి ఇంకెవరో నన్ను ఫేక్ చేశాడని చెప్పి ఒక కంప్లైంట్ అలా ఏదో పెట్టుకున్నారు. మరి ఎంత దారుణంగా చేసి అలాగే నన్ను అసలు ఈ 4 ఏళ్ళ నుంచి ఈ ఎల్ కొడుకులు నా మీద పెట్టిన ట్రోలింగ్లు, అసలు గత 5 రోజులుగా వీళ్ళు ఐబిఆర్ఎస్ మెసేజ్లు ఆ కొడక అని ఇలా స్టార్టింగ్ అలా వచ్చేస్తుంది అనమాట. ఇలాగా అమ్మనా బూతులు తిడుతూ రికార్డెడ్ మెసేజ్లు. ఎందుకంటే డైరెక్ట్గా తిడితే నేను అని తిడుతున్నా, అందుకని వాళ్ళకి నా తిట్లు ఇంటూ ఇష్టం లేక 1 సైడ్ రికార్డెడ్ మెసేజ్లు పెట్టి కొన్ని వేల కాల్స్ నాకు వదిలేరు. నేనేమన్నా ఆత్మహత్య చేసుకుంటానని వేస్తున్నారా? నాకు కొట్టెళ్ళరా? చిత్తి తీస్తా. ఈ పార్టీని సర్వనాశనం అయిపోయేదాకా నిద్రపోను. అది ఎక్కువ దూరం లేదు, ఇంకో 70 రోజులు. మీరే రాసుకుంటున్నారు ఇంకా 73 రోజులు, 72 రోజులు అని నీ కొంప బయట. అన్ని రోజుల్లోనే యు ఆర్ గోయింగ్ టు బి ఫినిష్డ్. అన్డౌటెడ్లీ యు ఆర్ గోయింగ్ టు బి ఫినిష్డ్ అండ్ ఐ విల్ ఫినిష్ దట్. ఎటువంటి అనుమానం లేదయ్యా మోహన్ రెడ్డి, ఎటువంటి అనుమానం లేదు. సో కమింగ్ బ్యాక్ టు శ్రీమతి గీతాంజలి. సో ఆవిడ రైలు దాటుతూ ఉంటే వారి ఇల్లు కూడా రైల్వే స్టేషన్ దగ్గర ఎక్కడోనట. బ్యాగ్ తీసుకుని వెళ్ళి ఎవరన్నా ఆత్మహత్య చేసుకుంటానికి వెళ్ళినప్పుడు బ్యాగ్ గిగ్గా వేసుకెళ్తారా? వేసుకెళ్ళరు కదా. ఎక్కడికో పైన మీద వెళ్తున్నప్పుడే బ్యాగ్ వేసుకుంటారు. సో వెళ్తున్నారు. ఇవన్నీ సూపర్ ఫాస్ట్ ట్రైన్లో ట్రైన్ డ్రైవర్ కూడా చెప్పాడు, ఓ పక్క నుంచి వస్తూ ఉంటే కనపడతాను, యాక్సిడెంట్ అవుతాను, బ్రేక్ వేసాను కానీ అని. సో ఇట్స్ ఏ షేర్ యాక్సిడెంట్ పర్హాప్స్, ఆర్ ఏమో ఇంకేదన్నా కారణాలు చేతైనా మరి వారు ఆత్మహత్య చేసుకుని ఉండొచ్చేమో కూడా. కానీ సోషల్ మీడియాలో కామెంట్లకి
ఇప్పుడు కొంతమంది మనం కొన్ని సినిమాల్లో చూసాం, నాగార్జున గారిది ఏంటది, రాజుగారి గది 2, అందులో ఎవరో స్నానం చేస్తా ఉంటే ఏ వీడియోలు పెడితే ఏదో సిగ్గుపడిపోయి ఎవరో ఒక ఈ సినిమాలో హీరోయిన్ ఆత్మహత్య చేసుకుని సమంత దెయ్యమైపోద్ది. ఆ దెయ్యంతో నాగార్జున గారు మారుతూ ఉంటారు. సో అలాంటిది కాదు కదా సోషల్ మీడియాలో కామెంట్లు పెడతాం సహజం. ఇప్పుడు నేను ఇది మారుతా ఉంటా కూడా నా మీద పేటీఎం నా కొడుకులు బోలు పెడతా ఉంటారు. ఆత్మహత్య చేసుకుంటానా? లేదుగా. అలాగా ధైర్యంగా ఉంటారు ఎవరన్నా. అదర్వైజ్ ఎంజాయ్ చేస్తారు. ఏముంది బొక్కాడు కామెంట్లు. నాకేమో నాది విగ్ అంటారు, నేనేమో జగన్మోహన్ రెడ్డి పొట్టాడా వీళ్ళు చేసుకుంటావు నువ్వు అని నేను అంటాను. అతను ఆత్మహత్య చేసుకుంటాడా? చేసుకోడుగా. హత్యలు చేసే ప్రయత్నం చేస్తాడు తప్ప. అలాగే నేను కూడా ఆత్మహత్య చేసుకుంటానా? ఓడించే ప్రయత్నం చేస్తా. సో దానికి మరి హ్యూమన్ రైట్స్ కమిషన్ వాళ్ళు ఆవిడ రెసిగ్నేషన్ యాక్సెప్ట్ చేయలేదా? ఇంకా ఆవిడ స్టేట్మెంట్లు హ్యూమన్ రైట్స్కి ఇస్తున్నారు మరి. సో హ్యూమన్ రైట్స్ కమిషన్ వాళ్ళు, పోలీసులు, ఎవరెవరు పెట్టారు ఈ మెసేజ్లు వారందరి మీద చర్యలు ఉంటాయి. ఈ ఆత్మహత్యకి వాళ్ళే కారణం అని ఒక రకమైన బెదిరింపులు. ఏంటి, ఇంకా సోషల్ మీడియాలో ఎవరి మీదన్నా ట్రోల్ చేస్తే అని ఇప్పుడు చంపేస్తారు వీళ్ళు. ఏంటి, వైసీపీ వాళ్ళు రైలు కింద కాకపోతే నెలల్లో తోసేస్తారు. తోసి చంపేసి, లేకపోతే వీళ్ళే ఒకరి మీద ట్రోల్ చేయించి ఆయన ఖర్చు రాసి వీళ్ళ అకౌంట్లో జమ చేస్తారు. ఎందుకంటే నా ఎక్స్పీరియన్స్, గతంలో పార్లమెంట్లో ఒక పార్లమెంట్ సభ్యుడి చేత నా మీద ఏదో రకంగా చేసుకోమని, అప్పుడు నాకు ఆవేశం స్వతహాగా ఎక్కువ కాబట్టి నేను కూడా చేసుకుంటే తర్వాత అతన్ని లేపేసి ఒక హత్యా నేరం కింద నన్ను అరెస్ట్ చేయమని 302 అన్నీ పెట్టుబడి దొబ్బి చేసేయమని చెప్పి అప్పుడు చెప్పాడు. లక్కీగా నేను సంయమనం పాటించి వాళ్ళు నన్ను అమ్మనాబూతులు తిట్టి చంపేస్తాను నా కొడక్క అన్నప్పటికీ కూడా నేను ఏమీ మాట్లాడకుండా వెళ్ళిపోయిన వలన ఆ అన్నోడు బతికిపోయాడు. నేను జైలుకి వెళ్ళకుండా